డైటింగ్ అంటున్నాను, మళ్ళీ ఏంటి నాన్ వెజ్ వండింది రాని అని అనుకుంటున్నారా? దీనికి ఒక సీక్రెట్ ఉంది చెప్తా. అది ఏంటంటే చికెన్, మటన్, బోటి అలాంటివి తినకూడదు. ఫ్యాట్ పట్టే ఫుడ్ తినకూడదు. ఇలాంటి దీంట్లో ఫ్యాట్ అనేది ఉండదు. దీంట్లో మనం ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ తింటే ఇంకా మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అవన్నీ మనకి టైం అంటే డైటింగ్ చేసే వాళ్ళకి కొంచెం క్లియర్ అంటే ప్రోటీన్. ఫిష్ అయితే డైటింగ్ చేసే వాళ్ళకి ఫిష్ అంటే చాలా మంచిది. మీరు కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, సరేనా? ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. మీరు నా వీడియోలు మిస్ చేయకోకుండా డైలీ ఫాలో అవుతూ ఉండండి. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా అడ్జస్ట్ చేసుకొని రాని వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందని వెయిట్ చేసి మరీ చూడండి. కానీ చూస్తున్నారు కొంతమంది, చూసే వాళ్ళకి చాలా థ్యాంక్స్. కానీ పిల్లలకి చాలా మంచిదండి ఫిష్ ఫ్రై కానీ, ఫ్రాన్స్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ అంటే రొయ్యల ఫ్రై, రొయ్యల కర్రీ అన్నీ మంచిది. చాలా ఇంక ఇంటికి తెచ్చేసాను. అలా బేషన్లో వేసేసి ఆ పీసెస్ చూస్తున్నాను. ఒక 5 పీసెస్ మాత్రమే తీసానండి ఫ్రై కోసం. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఫ్రై ఇష్టపడదు మా అమ్మాయి. ఎక్కువ కూరలోనే మంచిగా పులుసు చేసి వండి పెడితే 2 పూటలు 3 పూటలు అయినా తెల్లారి మిగిలింది కూడా తింటుంది అనమాట. అంత టేస్టీగా తింటుంది. ఇంకా చేపలు అయితే మంచిగా పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఒక 5-6 సార్లు అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చేపల డేష అండి, మొన్న బేగం బజార్ వెళ్ళి కొనుక్కొచ్చా. ఆ డేషాలో మనకి చేపల పులుసు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆయిల్ అయితే ఒక బౌల్ అంటే ఒక గిన్నె కూర గిన్నె మంచిగా వేసేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, ఇంకా మెంతులు, ఇంకా జీలకర్ర అవి కూడా వేసేసి, ఉల్లిపాయ మనం బిర్యానీకి వేపుకుంటాం చూడు గోల్డెన్ కలర్, అలా వేపుకోవాలి. అది వేగినాక 3 సైజు టమాటాలు పేస్ట్ పట్టేసి అది కూడా వేసేసాను. దీంట్లోకి ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. అది వేసినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, కానీ నేను నోటితో చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోయి ఇలాగే సేమ్ చేపల పులుసు పెట్టుకోండి. అదిరిపోద్ది, కేకే, అసలు ఇంక మర్చిపోలేరు అనుకోండి. ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, ఎందుకంటే కంపల్సరీ చేపల పులుసుకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోకూడదు. ఒక్కటే ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఇంకా మెంతు పౌడర్ కూడా వేసాను. అంటే హాఫ్ స్పూన్ వేసాను, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెంతులు, జీలకర్ర నూనెలో అప్పుడు ఒక స్పూన్ వేసాను కదా, అది సరిపోతుంది. ఈ మెంతులు ఇంకా జీలకర్ర ఇవి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మళ్ళీ చేపల పులుసు చేదొచ్చేస్తుంది పౌడర్ ఎక్కువ వేస్తే. అందుకనే సగం స్పూనే వేసాను మెంతు పౌడర్. వీటి వల్ల చేపల పులుసుకి టేస్ట్ వేరే లెవెల్ వచ్చేస్తుంది, అప్పటికే గుమ్మలాడిపోతుంది. దీంట్లోకి వచ్చేసి కొత్తిమీర, ఇంకా ఉల్లికాడ అంటే ఉల్లిబొందు 2 సన్నగా తరిగేసేసుకొని, ఇది కూడా ఒక 3 నిమిషాలు కొంచెం ఆకు మెత్తపడేలాగా కొంచెం 3 నిమిషాలు అలా వేపేసేసుకొని, దీంట్లో కావాల్సిన చింతపండు రసం వేసాను. మన పులుసుకు కావాల్సిన నీళ్లు కూడా పోసేసాను అనమాట. అంటే 2 లోటాల నీళ్ళు అయితే పోసాను. ఎందుకంటే మనం ఉడికి చేసి ఆ పులుసు మరిగా పట్టుకో అదంతా అలాగా చేప ముక్కలు అలా పులుసు సగం మరిగిపోయింది కదా, 10 నిమిషాలు అయితే పులుసు మరిగిపోయినాక మనము శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అలా పులుసులో వేసేసుకొని విడివిడిగా వేసుకోవాలండి. ఒక్కొక్క ముక్కగా మంచిగా పెద్ద డేష కదా అది. చేపల పులుసు వండుకునే డేష కొనుక్కొచ్చా అనమాట, ఎంతో ఇష్టంగా. ఎందుకంటే ప్రతిసారి చిన్న డేషాలో అంటే చిన్న భాగంలో వండుకొని ఇరికిరిగ్గా ముక్క నలిగిపోయేది, అలా అయ్యేదనమాట. ఇప్పుడైతే చేపల కూర వండుకునే డేష్ అనమాట. అది బేగం బజార్లో కొనుక్కొచ్చాను. ఒకసారి ఫుల్ వీడియోలో చూపించాను చూడండి. నేను ఒక వీడియోలో పెట్టాను అనమాట ఈ డేష కొనుక్కొచ్చినప్పుడు. అలా ముక్కలన్నీ వేసేసుకున్నాక మొత్తము అలా చేప ముక్కలన్నీ వేసేసుకొని, మా అమ్మాయికి అయితే ఎక్కువగా పొట్ట ముక్కలు ఇష్టం అండి. మా అమ్మ బ్రతుకున్నప్పుడు, మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మా అమ్మ దగ్గరే ఉండేది. అయితే ఆ స్టోరీ తర్వాత చెప్తాను. చేప ముక్కలన్నీ వేసేసుకున్నాక 10 పచ్చిమిర్చి అండి, అవి 10 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీలికలు చేసి, అలా అంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చేపల పులుసుకి, అదే టేస్ట్. ఇంకా డైటింగ్ చేస్తున్నాను కదా, అందుకే కొబ్బరి పేస్ట్ వేసాను. పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి. కాయ సగం డిప్ అయితే అంటే సగం ముక్క అయితే వేసేసాను, సగం బద్ద పేస్ట్ చేసేసి వేసేసుకున్నాక ఇంకా ధనియాల పొడి,
కొంచెం అంతా జీలకర్ర పౌడర్ వేసాను. ముందు స్టార్టింగ్లో కొంచెం వేసాను, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసాను అనమాట. ఎందుకంటే దానివల్ల కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. 10 నిమిషాలు అలా అదిగో దగ్గరకు మరిగిపోయింది చూడండి. ఆ మాత్రం పులుసు ఉంచుకోవాలి. ముందు ఒక 10 నిమిషాలు పులుసు మరిగిందా, దాని తర్వాత చేప ముక్కలు వేసినాక ఇంకో 10 నిమిషాలు, ఇంకొక అంటే 15 నిమిషాలు నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్. ఆ మాత్రం పులుసు ఉండాలి. రాగి సంగట్లో పక్కన చేపలు ఫ్రై అయితే అయిపోతుంది. దీంట్లోకి రాగి సంగటి కానీ రైస్ కానీ ఏదైనా సూపర్ కేక్ ఉంటుంది. టేస్టీ అయితే అదిరిపోద్ది. నేను చేసిన చేపల కూర ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.